ప్రియమైన వాళ్ళరా, ప్రభు యేసు క్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయను గాక. ప్రియమైన దేవుని నిన్నటి దినాన మనము క్రిస్మస్ పండుగను మనము చేసుకున్నాము. మన యొక్క సంఘాల్లో మందిరాల్లో కానివ్వండి, మన ఇంట్లో కానివ్వండి, క్రిస్మస్ విందులు, క్రిస్మస్ పదార్థాలు మనం భుజించి దేవుణ్ణి మందిరానికి వెళ్ళి మనం దేవుణ్ణి ఆరాధించాము. ఇలాగా బాగా పండగ చేసుకొని మనం అలసిపోయి ఉంటాము. ఈరోజు మనం ఉదయం లేయడం కూడా కొంచెం ఆలస్యంగానే లేచి ఉంటాం. ఈరోజు మనము యేసయ్య పుట్టుక గురించినటువంటి మరో విషయాన్ని మనం ధ్యానించుకోబోతున్నామండి. ప్రియమైన జనులారా, ఇప్పుడు మనం ధ్యానించుకునే అంశము దేవదూతల యొక్క స్తుతి. దేవదూతల యొక్క స్తుతి అనేటువంటి అంశం మీద మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఎక్కడుంది? లూకా సువార్త 2వ అధ్యాయంలో 13-14 వచనాల్లో దేవదూతలు యేసయ్య పుట్టినప్పుడు దేవదూతలు దేవుడైన యెహోవాను స్తుతించినప్పుడు స్తుతిని గురించి మనం చదువుతున్నామండి. లూకా సువార్త 2వ అధ్యాయం 13-14 వచనం. వారు ఏమని చదివితే వాళ్ళు ఏమని దేవుని స్తుతిస్తున్నారు? ఆ క్షణమే పరలోక దూతలంతా కూడా ఆ దూతతో, అంటే యేసయ్య పుట్టుక గురించి వర్తమానము గొల్లలకు చెప్పినటువంటి ఆ దూతతో దూత సైన్యం అంతా కూడా అక్కడ ప్రత్యక్షమయ్యి వారు దేవుని స్తుతిస్తున్నారు. ఎలాగా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములు ప్రియమైన దేవునికి మహిమ కలుగునుగాక అంటే ఏంటి? అర్థం ఏంటండి? ఈ యొక్క మహిమ కలుగునుగాక అనేటువంటి పదానికి 2 అర్థాలండి. మొట్టమొదటిగా ఈ పుట్టినటువంటి శిశువైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు ఆయన చేయబోయేటువంటి పరిచర్య ద్వారా దేవునికి, సర్వోన్నతమైన దేవునికి మహిమ కలుగబోతుంది. ఎందుకు యేసు యొక్క లోకంలో నరుడిగా పుట్టాడు, మానవుడిగా పుట్టాడంటే దేవునిని మహిమ పరచడానికి, దేవునికి మహిమ కలిగించడానికి ఆయన పుట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండోది దేవునికి మహిమ కలుగును గాక అంటే ఎప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి ఆదామైనటువంటి ఆ యొక్క ఆదాం అవ్వలు వారు దేవుని మహిమతోనే సృష్టించబడ్డారు. దేవునికి ఎలాంటి మహిమ ఉన్నదో ఆ మహిమ వాళ్ళకి ఉన్నది. దేవుడు ఎలాగ సజీవుడిగా ఉన్నాడో వారిని కూడా దేవుడు సజీవులుగానే సృష్టించాడు. కానీ మనుషులు దేవునికి లోబడకుండా సాతానుకు లోబడినప్పుడు, అతనికి బానిసలైనప్పుడు దేవుని మహిమను కోల్పోయారు. ఇప్పుడు దేవుని యొక్క నామము మహిమ పడాలంటే ఏం చేయాలండి? మనుషులు కోల్పోయినటువంటి దేవుని మహిమను మళ్ళీ వారు తిరిగి పొందుకోవాలి. అప్పుడు అది ఎలాగ సాధ్యము? యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా, కలువరి శిలువ మరణము ద్వారా అది సాధ్యమవుతుంది. కాబట్టి దేవుని దూతల సమస్తాన్ని ఎరిగిన వారు కాబట్టి వారు ఏం స్తుతిస్తున్నారు? ఈ యొక్క పుట్టుక, ఈ శిశువు యొక్క పుట్టుక సర్వోన్నతమైన దేవునికి మహిమను కలుగజేయబోతుంది అని దేవుని స్తుతించారండి. ప్రియమైన దేవుని, మన జీవితంలో కూడా మనం చేసేటువంటి ప్రతి క్రియలు దేవుని నామానికి మహిమ తెచ్చేటువంటి క్రియలుగా ఉండునుగాక. రెండోది వాళ్ళు అంటున్నారు, ఆయనకి ఇష్టమైనటువంటి మనుషుల మీద, మనుషులకి భూమి మీద సమాధానం కలుగును గాక. మనుషులు ఎలాంటి వారండి? దేవునికి ఇష్టమైన వారు. కానీ వాళ్ళు అప్పుడప్పుడు యేసుక్రీస్తు పుట్టడానికి ముందు వరకు వారు అప్పుడప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క కోపానికి గురి అయ్యారు. ఎందుకంటే వారికి శాశ్వతమైనటువంటి ఒక పాప పరిహార్థ బలి అక్కడ లేదు. తాత్కాలికమైనటువంటి బలి ఉన్నది, కానీ శాశ్వతంగా వారి పాపాలను తొలగించేటువంటి బలి అక్కడ లేదు. కాబట్టి మనుషులు దేవునికి ఒకవైపు ఇష్టలైనా కూడా అప్పుడప్పుడు దేవుని వారు దుఃఖపరిచేవారుగా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు యొక్క జననము ప్రియమైన దేవుని బిడ్డలారా శాశ్వతమైన దేవుని ప్రేమను శాశ్వతంగా మనుషుల యొక్క జీవితంలో ఉండేలాగా చేసిందని. ఎందుకు? యేసయ్య ఆయన కలువరి శిలువలో మరణించినప్పుడు ఆయనను ఎవరైతే నమ్ముకుంటారో వారి మీద అంతా కూడా ఆయన యొక్క రక్తం చల్లబడింది. ఆయన యొక్క రక్తం మన పాపాలంతా కూడా కడిగి పరిశుద్ధపరిచింది. ఇప్పుడు తండ్రి అయిన దేవుడికి ముందుగా మనం వెళ్ళినప్పుడు ఆయన దేన్ని చూస్తారంటే మన మీద ఉన్నటువంటి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని చూసినప్పుడు ఆయనకు మన మీద శాశ్వతమైన ప్రేమ కలుగుతుంది, కృప కలుగుతుంది, ఆయన కళ్ళలో మనకు దయ కలుగుతుంది. కాబట్టి దేవదూతలు దేవుని స్తుతిస్తున్నారు. ఎలాగంటే ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగును గాక. అప్పుడు భూమి మీద సమాధానం లేదా అంటే అవునండి. మలాకీ కాలము నుండి బాప్తీసమిచ్చి యోహాను కాలం వరకు దాదాపు 400 సంవత్సరాలు ఏ ప్రవక్తను దేవుడు ఇశ్రాయేలుకి ఎద్దకు పంపించలేదు. ఈ యొక్క 400 సంవత్సరాల్లో ఈ లోకము
చాలా యుద్ధాలను, చాలా ప్రమాదాలను, చాలా కరువులను ఎదుర్కొన్నది. మరి ముఖ్యంగా ఇశ్రాయేల్ దేశం అయితే ప్రియమైన అలెగ్జాండర్ తర్వాత ఆయనకి పిల్లలు లేరు. ఆయన యొక్క సేనాధిపతులు నలుగురు లోకాన్నంతా కూడా ఆయన జయించినటువంటి దేశాన్ని, అలెగ్జాండర్ ద్వారా జయించినటువంటి దేశాన్ని వారు దాన్ని ఏం చేస్తున్నారంటే 4 భాగాలుగా వారు దాన్ని చేసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క భాగాన్ని వారు ఏలుబడి చేస్తున్నారు. అలాగా ఇశ్రాయేలును ఏలుబడి చేస్తున్నటువంటి ఆ దినాల్లో యాంటియోకస్ ఎపిఫెనస్ అనేటువంటి ఒక రాజు ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చి వారి యొక్క మందిరాన్ని అపవిత్రపరిచి ఆ మందిరం యొక్క బలిపీఠం మీద పందులను బలర్పించి దాన్ని ఆపడానికి వచ్చినటువంటి యూదులను అందరిని కూడా ఆ బలిపీఠం మీదే అతడు చంపేశాడు. కాబట్టి ఒక చీకటి, భయంకరమైనటువంటి చీకటి లోకమంతా కమ్ముకొని ఉన్నది. లోకమంతా కూడా సాతాను యొక్క అంధకార క్రియలు, సాతాను యొక్క ఏలుబడి, సమాధానం లేని పరిస్థితి లోకమంతా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సందర్భంలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క లోకానికి వచ్చి ఆయన జన్మించినప్పుడు దేవుని దూతలు ఎలా స్తుతిస్తున్నారు? భూమిలో సమాధానము కలుగునుగాక, భూమి మీద సమాధానము కలుగునుగాక. ఇంతవరకు భూమిని ఏలుబడి చేస్తున్నటువంటి, భూమి యొక్క సమాధానాన్ని పాడు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క క్రియలు తొలగిపోయి భూమి మీద సమాధానం కలుగునుగాక. ఈ యొక్క బాలుడి యొక్క పుట్టుక ద్వారా, ఈ యొక్క క్రీస్తు యొక్క పుట్టుక ద్వారా భూమి మీద సమాధానం కలుగునుగాక, సమాధానం కలుగబోతుందని చెప్పి దేవుని స్తుతించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు యేసయ్య వచ్చారు ఈ లోకానికి? మనల్ని దేవునికి ఇష్టలుగా మార్చడానికి, మన జీవితం ద్వారా దేవుని నామాన్ని మహిమపరచబడడానికి. అది మాత్రం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో సమాధానాన్ని కోల్పోయినటువంటి మన జీవితాల్లో సమాధానాన్ని కలుగజేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఈ 3 ఆశీర్వాదాలు మనందరికీ కూడా దొరుకునుగాక. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలను ఒక్కొక్కరిని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానం కలుగునుగా. కానీ తండ్రి, వారు స్తుతించిన ప్రకారం మా జీవితంలో తండ్రి, మా జీవితం ద్వారా దేవుని నామాన్ని మహిమపరచడానికి అయ్యా నువ్వు ఈ లోకానికి వచ్చావయ్యా. తండ్రి స్తోత్రం, మమ్మల్ని దేవునికి ఇష్టలుగా మార్చడానికి, సమాధానం లేని మా జీవితంలో సమాధానం కలుగజేయడానికి నువ్వు ఈ యొక్క లోకానికి వచ్చావు అయ్యా. నీకు స్తోత్రం. నువ్వు ఎంత ప్రేమగల దేవుడు తండ్రి. అయ్యా, నీకు ఇష్టము లేని తండ్రి క్రియలు మా జీవితంలో ఉన్నట్లయితే, నిన్ను బాధపరిచేటువంటి క్రియలు మా జీవితంలో ఉన్నట్లయితే తండ్రి, వాటన్నింటిని తొలగించమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా కూడా మా సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడు నన్ను ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.